ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు ఏపీలో రెడ్ బుక్ అంటున్నారు, రెడ్ బుక్ పరిపాలన అని చెప్తున్నారు వైసీపీ నాయకులు. రెడ్ బుక్లో ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు, ఐపీఎస్ ఆఫీసర్ల పేర్లు, ఉద్యోగుల పేర్లు కూడా ఉన్నాయని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు. నిజంగా రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఏంటి పరిస్థితి? రెడ్ బుక్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ఉంటుందండి. అంటే జగన్ అంటే బుర్రతో కూడు కాబట్టి ఏం కేసులు ఏమన్నా ఏం చూసుకోకుండా ఆయన పట్టుకొచ్చి ఈయన పట్టుకొచ్చి అన్నట్టు తింగిరోళ్ళగా వీళ్ళు అలాగే కాదు, మడతేటేస్తారా ఇంక లేకుండా మళ్ళీ చూసారా నందిగం సురేష్ ఇంక రాడు బయటికి. అది పరిస్థితి. ఓకే, మరి జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? వీళ్ళందరినీ ముందు రెక్కలు తగ్గొట్టిన తర్వాత అప్పుడు కోసుకుని తింటారు. ఇప్పుడు కోడి కోసుకోవాలంటే ఏం చేస్తారు, ముందు ఏకలు పీకియాలి కదా, అవన్నీ చేస్తారు. ఓకే, ఇప్పుడు వైసీపీకి ప్రధాన సలహాదారు సజ్జలను పక్కన పెట్టేసి వేరే వ్యక్తిని తీసుకొస్తున్నారట. ఎందుకండి సజ్జలను పక్కన పెట్టడము, ఏంటి? నేను చాలా వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి జగన్ని రాంగ్ డైరెక్షన్లో నడిపించి ఉంటాడు, ఇతను సలహాలు ఇచ్చాడు అనుకున్నాం. అతను సలహాదారుడు అని పేరు ఉండడం వల్ల అతను బయటకు వచ్చి వాగిడు కానీ అంత చదువుకుని ఆ పత్రికలకి ఎడిటర్గా పనిచేసి అతను మౌత్ పీస్ అంతే. ఈ నేరాల్లో అతనికి ఏమీ సంబంధం ఉండదు. డబ్బులు గట్ట దొబ్బేసిన దాంట్లో సూట్ కేసు పెట్టుకెళ్ళాడు, 2-3 కట్టల కింద జాగ్రత్త జైలు పెట్టుకుని ఉంటాడు అంతే. అర్థమైందండి? అతను జగన్ చెప్పింది ఇది అన్నట్లు మొదటి ముద్దాయి జగనే. ఈ దేంట్లోనా సరే దేంట్లోనూ అతనే మొదటి ముద్దాయి. వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర పాలేళ్ళే. ఇప్పుడు మీ పొలం ఉంటుంది, మరి ఆ చెట్టు కొట్టారా అంటే మీరు చెప్తే పాలేరు కొట్టేస్తాడు. మరి ఆ పక్క దాంట్లోంచి ఆ కంతలాగేసేరా, ఆ చెట్టు కొట్టుకొచ్చేయంటే కొట్టుకొచ్చేస్తాడు. మా దొరగారు చెప్పాడు అంటాడు. వీళ్ళంతా అలా చెప్పేవాడు కదా, అతనేమనకూడదు. నేను అనుకుంటున్నా, నా అభిప్రాయం ఇది. అతను స్వయంగా ఆ మొహంలో అంత క్రూరత్వం కూడా లేదు. అతను మాట్లాడి మాటలు ఎవరో చెప్పిన మాటలే మాట్లాడుతున్నా, అతను మౌత్ పీస్ అని అప్పుడే అర్థం లాస్ట్కి వచ్చినట్టుగా అర్థమైపోయింది. అది ఓకే. అంటే పార్టీ నిర్మాణము, పార్టీ బలోపేతం కోసం ఆళ్లమోహన్ సాయిదత్ని నియామకించే అవకాశం ఉందంటారా వైసీపీ? పెట్టుకోవచ్చు కొత్త వాళ్ళని. ఇప్పుడు ఈ సలహాదారులు అందరూ మా చాలండి బాబు, మేము ఉండమండి, మా ఇంటికి తిడుతున్నారు, మమ్మల్ని వద్దంటున్నారు, మీతో వెళ్తే జైల్లో పోయేలాగా ఉన్నాం, వాళ్ళు మంచోళ్ళు కాదు. ఇప్పుడు బ్రహ్మానందం ఏదో సినిమాలో అంటాడు, జల్సా సినిమాలో మిస్టర్ ప్రణవ్ ఇదేంటంటే కొడుతున్నారండి అంటాడు కదా, అలాగా వీళ్ళు కొట్టిలాగా ఉన్నారండి వాళ్ళు, మేము వాళ్ళ జోలికి వెళ్ళకుండా అంటున్నారు. వాళ్ళు భయం వచ్చింది వాళ్ళకి, గచ్చ ఉనికేస్తున్నారు వాళ్ళు, పైకి మేకపోతుగా మీరు నటిస్తున్నారు. లోకేష్గా నేను మీకు ఇదివరకు చెప్పాను, టీడీపీ వాళ్ళు మీరు అనుకున్నంత సాఫ్ట్ మెత్తన ఇనుమును నానబెడతారో, వీళ్ళు చాలా మంచి వాళ్ళు పెద్ద మనుషులు అనుకోకుండా పచ్చినిత్తురు తాగుతారు. వాళ్ళు అందరు కొంచెం కాసుకుని తాగుతారు, కాఫీ గట్టనే, వీళ్ళు పచ్చితే తాగేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్నటితో చంద్రబాబు అరెస్ట్ అయ్యి 1 year పూర్తయిన నేపథ్యంలో ఏం చెప్తారు సార్? 1 year పూర్తయింది అరెస్ట్ చేసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలామంది ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం వల్ల సానుభూతి రావటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కొంతమంది వాదన. అప్పుడే చెప్పాను కదా ఇతనికి సింగిల్ డిజిట్ వస్తుందండి. లాస్ట్ ఇయర్ మీరు అనేక సార్లు వచ్చారు నా దగ్గరికి. లాస్ట్ ఇయర్ September 10 కన్నా ముందే ఇటు దుకాణం సర్దేసుకుని టైం అయిపోయి బట్టలు సర్దుకు రెడీగా ఉండంటారు బాబు అని చెప్పాను నేను. అది కాదండి. కానీ చంద్రబాబు విలువ ప్రపంచానికి తెలిసింది. చంద్రబాబు ఏంటో మీలాంటి కుర్రోళ్ళకి తెలిసింది. ఇప్పుడు మాకు తెలుసు అతను ఏం చేశాడు, మంచి చెడ్డ అని తెలుసు. మీకు తెలియదు చంద్రబాబు అంటే మీ ఊహ తెలిసి కొంచెం పెద్ద చదువుకుని బయటకు వచ్చేవాడికి విషపునామం నవ్వుకుంటే రాజశేఖర రెడ్డి కనపడ్డాడు తప్ప మీకు చంద్రబాబు తెలదు. మీకు 20 ఏళ్ళ నుంచి ఇక్కడ లేడు కదా తెలంగాణలో, కానీ ఒక 5 ఏళ్ళే కదా అధికారంలో ఉన్నాడు చంద్రబాబు. కాబట్టి రాజశేఖర రెడ్డి ఆత్మ ప్రాతాత్మ ఇష్టం. ప్రాతాత్మ తెలుసా మీకు? రాజశేఖర రెడ్డి ఉండబెల్లి అరుణ్ కుమార్ రాయమండ్రిలో ఉంటాడు. వీళ్ళందరూ కూడా మామూలుగా డబ్బులు ఎరగొడేస్తూ ఉంటారు. అయ్యి బాబు భలే ఉంటాడు, భలే మాట్లాడుతూ, భలే గ్యాగేసాడు, భలే జోకులు వేసేసాడు, నీ జోకులు అయితే తగిన వేసిపోడు, ఇవన్నీ మాట్లాడేస్తూ ఉంటారు. ఇవన్నీ విని జనాలకు ఇప్పుడు మీడియా వచ్చింది. చంద్రబాబు అధికారంలో మీడియా అంత విస్తృతంగా లేదు, సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ లేవు. లేకపోతే కథల కింద చంద్రబాబు గడ్డం దూకున్నాడు, తల దూకున్నాడు, ఇవాళ మంచి కొత్త సొక్క వేసుకున్నాడు అని బలి చెప్పిద్దరు. అవన్నీ ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు మీ మీడియాలో వచ్చినాయి. ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ అవి కొత్తగా వచ్చినాయి. 2003లో వచ్చింది, వాళ్ళు అతను అధికారం వచ్చాడు. రైట్ అమ్మా రైట్ అన్నాడని కూడా మురళీకృష్ణ ఉంటాడు TV 9లో. రైట్ అమ్మా రైట్ అంటే తెగన వేసుకుని సంతోషపడిపోయాడు. దాంట్లో ఏముందో మరి జోకు. ఇలాగ ఆనందపడిపోయి అతను హైప్ తీసుకొచ్చేసారు. పంచి బలే కట్టుకుంటాడు, పంచి ఎవడన్నా కట్టుకుంటాడు, నేను కట్టుకుంటాను పంచి ఏంటండి. ఇలాగా హైప్ లేనిదనమాట.
నిజంగా పాపం కష్టపడి 24 గంటలు 18 గంటలు కష్టపడిన చంద్రబాబుని వ్యవసాయం దండగన్నాడు. హైదరాబాదులో ఇక్కడ ఐటీ కంప్యూటర్లు కూడి పెడతాయా? ఖచ్చితంగా కూడే పెడుతున్నాయి. హైదరాబాద్లో రకం కాపాడుతున్నాయి అన్నీ. తెక్కొచ్చి పెట్టేసుకుంటున్నారు అందరూ. చూసారు మీరు? 500-1000 రూపాయలు అంటే భోజనం ఎవడో లెక్క ఎత్తలేదు. ఇప్పుడు 50 రూపాయలు భోజనం అంటే బొబోయ్ అనేవారు. అవునా కదా? ఇలాంటి పరిస్థితి. ఏమైనా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఒకటి అనుకున్నారు, ఒక పనివాడిని వదులుకొని ఓ పనికి వాడిని తెచ్చుకున్నాం అనుకున్నారు లాస్ట్ టైం. జగన్ మోడస్ ఆపరేంటి అతని పరిపాలన చూసిన తర్వాత పొరపాటు చేసి ఉన్న బాబుని 1 year వరకు ఆ మోజులో ఉన్నారు అందరూ మాయలో. 1 year తర్వాత కరోనా వచ్చింది. అలా 2 ఏళ్ళు గంటేశాడు. కానీ లాస్ట్ 3 ఏళ్ళు అందరికి అనుభవం వచ్చింది. ఎవరిని వదిలిపెట్టలేదు అతను. పైగా దొంగతనాలు ఏది దొరికితే దొబ్బేశారు. వాళ్ళు అరాచకం చేశారు, హత్యలు చేశారు, మానభంగాలు చేశారు, చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చారు. ఎస్సీల మీద SC/ST అట్రాసిటీ కేసులు పెట్టారు. మద్యం మీద ఇసుక మీద దోపిడీ చేస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇది వద్దురా బాబు, మనం బతుకునిచ్చేలా లేడు అనుకున్నారు. తుడి సాతలు పడేస్తారు.